తీస్తున్నాడు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలే నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. నీ గుర్తుకొచ్చుడు సల్లగుండా ఏం గుర్తుకొస్తుందో చెప్పరాదు అని తిట్టుకుంటుండ్రు కదా. ఇది నా ఫీలింగ్ కాదులా, ఇగో గీ సార్ ఫీలింగు. ఆయనకేం గుర్తొచ్చినాయో ఆ సారే చెప్తాడు నుండి. జూపల్లి సార్కు బాలక్యాలి పడ్డదట నుల్లా. అదే మామిడి చెట్టు చూడంగానే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కళ్ళ ముంగల రయ్యున మెదిలినాయట. అందుకే శంగున ఎగిరి చెట్టు ఎక్కి కూసున్నాడు. ఇక చెప్పురి సార్, మామిడి చెట్టుతోటి మీ జ్ఞాపకాలేందో. మీరు చెప్పకుంటే ఎట్లా తెలుస్తుంది సార్? చెప్తే ఇప్పుడు తెలుసుకుంటాం. అరే మీ లొల్లి సల్లగుండా ఆగుండ్రమ్మా. సార్ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే ఏంది నడిమిట్లా మీ లొల్లి? నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను 9వ తరగతి కొడంగల్ అయినా. మా అన్న డాక్టర్ పని చేస్తుంటే ఆయన ఎక్కడ తీసుకుపోతే అక్కడ పోయి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండేది. తలా ఒక చెట్టు మీద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చొని ఆ ధ్యాస వచ్చి చెట్టు ఎక్కి వేరేం లేదు. అంటే అనుభూతి అదన్నట్టు ముచ్చట. చెట్లు చూడంగానే చిన్ననాటి చిడుగు పనులన్నీ యాదుకొచ్చి ఒక్కసారి నెమరేసుకున్నాడు. ఇట్లా నాగర్ కర్నూలు ప్రచారానికి పోయి అందరి లెక్క టెంట్ల కింద మీటింగ్ పెట్టకుండా మామిడి చెట్టు కింద పెట్టిండు. ప్రచారంలోకి వచ్చినప్పుడు నేతలు మస్తు గమ్మత్ ముచ్చట్లు చెప్తుంటారు.